హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఎంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకు పశ్చిమాంల మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఈస్ట్ ఫేస్ లో ద బెస్ట్ కన్స్ట్రక్షన్ తోని మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు వీడియో వచ్చేసి మనం ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకున్న ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇల్లు గురించి మనం లొకేషన్ మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు శ్రీనగర్ కాలనీ పశ్చిమాంలో ఉంటుంది. ఈ పశ్చిమాంల అనేది విజయవాడ హైవే పెద్దంబర్పేట్ నుంచి ఇల్లుకు చేరుకోవడానికి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ హైవే హైత్నగర్ బస్ స్టాండ్ చిక్కడికి రావడానికి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఇల్లు వచ్చేసి 147 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్. అన్ని ఇండ్ల మధ్యలో విల్లాస్ ప్రాజెక్ట్ కు ఆనుకొని ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి ఎంత బాగుందో. మనకు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృషవాట అన్ని రకాలు వచ్చింది. చూసుకోండి రోడ్ నుంచి మనకు ర్యాంప్ ఎంత హైట్ లాగారో దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. మనం ఇల్లు సైజులు మాట్లాడుకున్నట్టయితే 24x55 సైజ్ తో ఉంటుంది. 147 గజాలు, 2 BHK. చూసుకోండి ఎంత విశాలమైన పార్కింగ్ ఉందో. ఒక కారు 2 బైకులు పెట్టే విధంగా చాలా బాగుంది. మనకు పార్కింగ్ వచ్చేసి మనకు తాండ్రు బండలతోని బ్లాక్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు 500 ఫీట్ల వరకు డెత్ వేయించడం జరిగింది. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నైతే మనకు 2000 కెపాసిటీ గల సంపు ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు ఇది ఈస్ట్ ఫేస్ లో మెయిన్ డోర్ ఉంది. ఇది వచ్చి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు 3 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో ఉంది. ఫ్రెండ్స్, చూసుకొని మనకు గేటు కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం వల్ల మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. పైనకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా 4 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగింది. మెట్ల కింద మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే పార్కింగ్ లో చూసుకునే టైల్స్ కూడా చాలా బ్రహ్మంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనకు ఏదైతే మీరు మెయిన్ డోర్ చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్ కానీ కంప్లీట్ ఇండియన్ చెక్ తోనే చేయబడింది. ఫ్రెండ్స్, మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నా. చూసుకోండి మనకు 24x55 సైజులతోని చాలా బాగుంది కాబట్టి మనకు లాంగ్ హాల్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద యూపీవీసీ కూడా ఇవ్వడం జరిగింది. మనకు వాస్తు ప్రకారంగా నార్త్ కూడా 2 రొక్కల డోర్ ఉండాలన్న ఉద్దేశంతో వాస్తుకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి కాబట్టి ఎక్కడ కూడా వాస్తు దోషాలు లేకుండా కట్టడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు హాల్లో ఇంత మంచి ఫాల్ సీలింగ్ తో చాలా బాగుంది. మనకు టీవీ పాయింట్ కూడా ఎక్సలెంట్ గా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. మీకు ఎంత పెద్ద టీవీ ఉన్నా పట్టేటట్టు, భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్న కానీ దీన్ని డిజైన్ చేసుకుంటట్టు మనకు అటు డైనింగ్ వెళ్ళడానికి కూడా ఆర్చ్ కూడా చాలా అందంగా కట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా మంచి ప్లానింగ్ తోని కట్టిందని చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు మార్బుల్స్ తోని మంచి పట్టీలతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది డైనింగ్ ఏరియా. ఇందులో కూడా మన ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మనము డైనింగ్ సంబంధించిన సామాన్లు పెట్టుకునే విధంగా కూడా సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు కిచెన్ లోకి వెళ్తున్నాం. చూసుకోండి ఫ్రెండ్స్, కిచెన్ కూడా 2-3 వంట చేసుకునే విధంగా యూ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్ తోని మంచి వెంటిలేషన్ పరంగా విండో తోని ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ తోని ఇందులో కూడా మన ఫాల్ సీలింగ్ అన్ని లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు దేవుడి గది పాయింట్ ఇవ్వడం జరిగింది. మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల మనకు ఇక్కడ నుంచి ఇటు డైనింగ్ సర్వీస్ చేసుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇందులో చూడండి మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద యూపీవీసీ విండో ఇవ్వడం కాకుండా దీన్ని కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం వల్ల ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. గ్రిల్స్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, చూసుకోండి మనకు ఇక్కడ చేతులు కడుక్కునే విధంగా కూడా మనకు వాల్ ఖరాబ్ కాకుండా మనకు ఇంట్లో కూడా మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకు పశ్చిమాంల విలేజ్ లో ఉంటుంది. పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. అబ్దుల్లాపూర్ మండలం కిందకి వస్తుంది. మనం కామన్ బాత్రూమ్ చూసుకున్నట్టయితే మంచి ఫేషియస్ ఉంది. ఇందులో మీకు ఇండియన్ అంటే ఇండియన్, వెస్టర్న్ వెస్టర్న్ పెట్టేట జరుగుతుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్తున్నా. చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ కానీ దీనికి వాడిన హార్డ్వేర్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత విశాలంగా ఉందో. మనకు ఫ్లోరింగ్ అయినా సరే, వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో, మనకు
అన్ని రకాల ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మనకు ఇందులో మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. దీని వల్ల మనకు బెడ్రూమ్ కి అందాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు దీనిలో అటాచ్డ్ బాత్రూమ్ మంచి స్పేషియస్ గా వచ్చింది. దాంట్లో మనకు పార్టీస్ కూడా ఇవ్వడం వల్ల మనకు డ్రెస్సింగ్ ఏరియా లెక్క కూడా వాడుకునే విధంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇల్లు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. విల్లా ప్రాజెక్ట్ కానుకొని ఉంటుంది. మన పశుమాంల మెయిన్ రోడ్ కు చాలా దగ్గరగా ఉంటుంది. దీనికి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ అన్ని వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా మనకు అన్ని రకాల సెల్ఫ్లు, మంచి వెంటిలేషన్ పరంగా మంచి విండో. చూసుకోండి, ఎక్కడ ఏ రూమ్ కారు సపరేట్ డిజైన్లతోని ఫాల్ సీలింగ్ అయితే నాకు చాలా బాగా బ్రహ్మాండంగా నచ్చింది ఫ్రెండ్స్. మనకు ఇల్లు వచ్చేసి మనకు 147 గజాలలో 2 BHK చూశారు కదా. మనకు టెర్రస్ పైకి వెళ్ళి ఈ ఇల్లు రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, తదితర విషయాలు చర్చిద్దాం ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి వెళ్తున్నాం. చూసుకోండి, పైన అయితే చూడ ఎంత బాగుందో. మనకు మెట్ల దగ్గర ఇది మనకు యూపీవీసీ విండోతో మంచి గ్లాస్ తో ఇవ్వడం జరిగింది. ఎలివేషన్ కి చాలా బాగుంటుంది. మెట్లు కూడా 4 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మనకు యాంటీ స్కిడ్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మనకు హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, హెడ్ రూమ్ కూడా చాలా బ్రహ్మాండమైన డిజైన్ తో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు పశుమాంల విలేజ్ లో ఉంటుంది. 147 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం దీని రేట్ చూసుకున్నట్లయితే మనకు 79,50,000 చెప్తున్నారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఫైనల్ రేటు కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది ఫ్రెండ్స్. ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా, ఇల్లు గురించి ఇంకా పూర్తి వాళ్ళు కావాల్స్తే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ఇల్లు చూపించడం కాకుండా మీకు ప్రతి ఒక్క విషయం అందించడం జరుగుతుంది. ఏదైతే మీరు చూసుకుంటున్నారో పైనుంచి చూడండి ఒకసారి. అన్ని విల్లా ప్రాజెక్టు మధ్యలో, అన్ని ఇండ్ల మధ్యలో చాలా బ్రహ్మాండమైన లొకేషన్ లో పశుమాంల మెయిన్ సెంటర్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో మీకు 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 80% కూడా వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలు అంజయ్. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.